ఐ విల్ టెల్ యూ అ షార్ట్ స్టోరీ, చిన్న చెప్పేస్తా. దీనికి బ్యాటరీ పోతుంది ఊరికనే. యాక్చువల్లీ ఇప్పుడు ఈ ట్రాఫిక్ కన్నా కూడా నాకు మళ్ళీ బండి ఎక్కడ ఆగిపోతుందా మధ్యలో అనే టెన్షన్ ఎక్కువ ఉంది. ఓకే, బండి ఏదో మారింది, ఆర్పిఎం డ్రాప్ అవుతుంది. సో ఇది మా కష్టాలు అమ్మా. బెస్ట్ థింగ్ ఐ క్యాన్ డూ ఇస్ బుక్ అండ్ ఊబర్. వాడిని పుష్ చేయమందాం, లేకుంటే అడిగి నా బైక్ ఇచ్చి నేను పుష్ చేయాలి. ఏ టీవీఎస్ కమాన్. ట్రాఫిక్తో పాటు వేయడం చాలా డిఫికల్ట్. అమ్మా నా పని అయిపోయింది. అటే వెళ్ళాలి. భయ్యానే హెల్ప్ చేశాడు, కొంచెం దూరం ఓర్చుకొని దొబ్బరా. ఆట నెట్ట ఇది దాటేసి ముందుకు వెళ్ళిపోయాం, ఆడ నుంచి నెట్టుకొట్టొచ్చా. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ ఆదర్శ్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. సో ఈరోజు ఏం రైడ్ అట్లా ఏం వెళ్ళట్లే, బట్ ఒక ఇష్యూ వల్ల సర్వీస్ సెంటర్కి వెళ్తున్నా. ఐ విల్ టెల్ యూ అ షార్ట్ స్టోరీ, చిన్న చెప్పేస్తా. దీనికి బ్యాటరీ పోతుంది ఊరికనే, లైక్ బ్యాటరీ డ్రైన్ అవుతుంది కానీ రీఛార్జ్ అవ్వట్లేదు అన్నమాట. ఇది నేను నిన్న రైడ్కి వెళ్ళినప్పుడు, అంటే చిన్న షార్ట్ స్పిన్కి అట్లా వెళ్ళినప్పుడు రియలైజ్ అయ్యా. సో మా ఫ్రెండ్ ఒక మహా అన్న అని ఒక అన్న ఉన్నాడు, ఆయన హిమాలయన్ కొంటే అట్లా వెళ్దాం పారా అంటే ఇంకా ఆయనతో వెళ్ళా. చూద్దాం, బైక్ కూడా చూసినట్టు ఉంటుంది, వెళ్ళేసి వస్తే బాగుంటుంది అని చెప్పి. ఏమైందంటే అది నియోపోలిస్ కాడ ఒక మీటప్ పాయింట్ ఉండే, వెళ్ళి అక్కడ ఆగాను. బండి ఆఫ్ చేసి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వలేదు, లో బ్యాటరీ ఉంటే టక్ 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 అని కొట్టుకుంది. సో మళ్ళీ ట్రై చేస్తే స్టార్ట్ అయింది, బట్ 3000 RPM తగ్గలే. ఏమైందిరా అని చెప్తే లో బ్యాటరీ ఉండింది. సో హింట్ ఇచ్చిందనమాట బ్యాట్ అక్కడే, అరే నేను నీకు ఈరోజు దూలు తీర్చేస్తారా, మర్యాద ఇంటికి పో, లేకుంటే నీ ఇష్టం, కష్టపడతావు అని చెప్పేసి. మనం మొండి కదా, కొంచెం వెళ్ళిపోయా. వెళ్తుంటే మోకిలా సైడ్ వెళ్ళినప్పుడు ఆఫ్ అయిపోయింది, రన్నింగ్లో ఉన్నప్పుడు ఆఫ్ అయిపోయింది. సో ఇంకా అసలు స్టార్ట్ అవ్వట్లేదు, ఏది హార్న్ లో అయిపోయింది, ఇండికేటర్స్ కూడా లైట్ డిమ్ అయిపోయింది. సో ఏం చేసామంటే ఇంకా నేను ఆయన హిమాలయన్ తీసుకున్నా, ఇది ఆయనకి ఇచ్చి నేను పుష్ చేస్తున్నా. రన్నింగ్లో అయినా స్టార్ట్ అయింది, జమ్మని వెళ్ళాం బ్యాటరీ షాప్ దాకా. బ్యాటరీ షాప్స్ లేకుండే ఆ టైంలో, మోకిలాలో ఓపెన్ లేకుండే. సర్లే స్టార్ట్ ఉంది కదా, ఆఫ్ చేయకుండా తిరిగేసి ఇంటికి వెళ్ళిపోదాం, వెళ్ళేటప్పుడు చూపిద్దాం అనుకొని వెళ్ళాము. శంకర్పల్లి దాటిన తర్వాత సూపర్ ఉంటుంది వినండి. ఒక చోట ఇండికేటర్ చేసి ఇండికేటర్స్ ఆన్ కాలే, హారన్ కొడితే హారన్ రాలేదు ఒక స్పాట్లో. అసలు హారన్ కొట్టాలి, లేకుంటే అర్థం కాదు డ్రైవర్కి, ముందర ఉన్న ఆయనకి హారన్ పని చేయలే. సరే ఇది మన కర్మ, లో బ్యాటరీ వలన ఇంకా దేని వలన కట్ అయిందని అనుకున్నాను. కొంతసేపటికి ABS ఆఫ్ అయిపోయింది, బ్రేక్ కొడితే స్కిట్ అయిపోతుంది బండి. అయినా వెళ్తూ ఉన్న ఓవర్ కాన్ఫిడెంట్ ఫెలోని తప్పు చేశా, ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఎప్పుడు ఇట్లా కాలే. ఈ క్లస్టర్స్ ఉన్నాయి కదా, ఇవి కంప్లీట్గా రన్నింగ్లో ఉన్నప్పుడు ఆఫ్ అయిపోయింది. ఆ ఫ్యూల్ ఇంజెక్టర్కి ఏదైతే మినిమం ఎనర్జీ ఏదైతే కావాలో అది కూడా జనరేట్ అవ్వక నా దరిద్రం, ఇది థ్రాటిల్ కూడా పనిచేయలేదు కరెక్ట్గా, జర్కిస్తుంది బండి బుటుక్ అని. ఇంకా థర్డ్ గేర్లో హై RPM పెట్టుకొని మూవ్ అయితే రన్ అయింది వెహికల్. ఇంకా మాకు వెనక్కి వెళ్ళే ఆప్షన్ లేక కంది సైడ్ అట్లా సంగారెడ్డి ఉంటుందా వెళ్ళాము, అక్కడైతే కొంచెం పెద్ద మెకానిక్ షాప్ ఉంటుందిలే అనేసి వెళ్తూ ఉన్నాము. ఒక స్పీడ్ బ్రేకర్ కాడ, అంటే కంది కాడ రోడ్ బాగోదు, అక్కడ స్లో అయితే బండి ఆఫ్ అయిపోయింది. మళ్ళీ బండి ఎక్స్చేంజ్ అయ్యి ఇంకా పుష్ చేస్తున్నా, ఇవి పనిచేస్తలేదు అసలు, ఏం చూపించట్లే బండిలో, కంప్లీట్గా డెడ్ అంటే డెడ్. మెకానిక్ గాడి తీసుకెళ్తే బ్యాటరీ ముట్టుకుంటే కాలిపోతుంది అది. కార్లో బ్యాటరీ ఎంజిన్ ఆన్ ఉంటే ఎంత వేడిగా ఉంది, అంత వేడి అయిపోయింది అది అసలు. అంటే నేను ఇంతకుముందు బ్యాటరీ ముట్టుకున్నా కానీ అంత వేడి ఎప్పుడు కాలిపోతుంది లిటరల్లీ, మొత్తం డిశ్చార్జ్ అయింది కానీ రీఛార్జ్ కాలే బ్యాటరీ. సో స్టాక్ బ్యాటరీ నాకు యాక్చువల్లీ బండి కొన్నప్పటి నుంచి అదే ఉండే, అది పోయి ఉంటుంది ఇంకా మార్చుకోండిలే అంటే ఇంకా మార్చుకున్నా, కొత్త బ్యాటరీ వేయించుకున్నా. సో ఈ స్టంట్ సూపర్. మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా బాగుండింది బండి. నిన్న ఇదే స్పాట్, ఇక్కడ ఏదో మమ్మీ కొన్ని పూజ సామాన్లు ఏమంటే ఆగా, మళ్ళీ స్టార్ట్ చేసి ఇదిగోండి ఇక్కడ రెడ్ కలర్ లైట్ ఉంది చూసారా బ్యాటరీది, అది మళ్ళీ వెలిగింది. అది వెలిగితే ఏంటంటే నీ బ్యాటరీ ప్రాపర్గా ఛార్జ్ లేదు అని, లో బ్యాటరీ అని. న్యూ బ్యాటరీ అవ్వద్దు కదా,
సో నిన్న ఒక రియలైజేషన్ అయితే అయింది, బ్యాటరీ ఇష్యూ కాదు, ఏదో రీఛార్జ్ అవ్వట్లేదు బండిలోనే, ఏదో ప్రాబ్లం అయింది అని. సో ఇంకా కూర్చొని గెలుక్కుంటూ ఉన్నామన్నమాట ఫోన్, అరే ఏమై ఉంటుంది అని చెప్పి. ఇంకా మనం ఏం చేస్తాం, మామూలుగా ఏఐలో కొంచెం నొక్క చాట్ జీపీటీలో, తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసా, యూట్యూబ్ నాట్ యూట్యూబ్ ఇట్స్ యూట్యూబ్ ఓపెన్ చేసి సో బ్యాటరీ ఛార్జ్ అవ్వట్లేదు, ఛార్జింగ్ ఇష్యూ అని చెప్పి నొక్కితే మెజారిటీ ఆఫ్ ద రీజనింగ్ పార్ట్ నాకు ఏం దొరికిందంటే ఆర్ఆర్ యూనిట్. సో ఈ ఆర్ఆర్ యూనిట్ ఏం చేస్తుందంటే ఇంజిన్ ఇగ్నిషన్ ఆన్ ఉన్నప్పుడు లేకుంటే ఇంజిన్ రన్నింగ్ టైంలో బ్యాటరీని రీఛార్జ్ చేస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద వాళ్ళు ఏం చెప్పారంటే ఆర్ఆర్ యూనిట్ ఏదైతే ఉందో అది పాడైపోతుంది, ఇట్ విల్ బీ కీప్ స్పాయిలింగ్ అనమాట, కరెక్ట్గా ఉండదు. సో బెటర్ ఆర్ఆర్ యూనిట్ని చెక్ చేసుకోమని చెప్పి ఉండే. సో ఇప్పుడు ఇంక సర్వీస్ సెంటర్ వెళ్తున్నా. సరే మహా అన్న కూడా కొత్త బైక్ సర్వీస్కి ఇవ్వాలన్నాడు, అండ్ నుండి నేను ఇట్లా జూబ్లీ హిల్స్ వెళ్తున్నా, అక్కడ సర్వీస్ బాగుంటుంది రారా చూపించేసుకుందాం పనిలో బండి అన్నాడు. మనకి ఇంకా మామూలుగా బండి ఇంకా డిశ్చార్జ్ అయిపోతే మళ్ళీ టో చేయాలి, అదంతా పెద్ద హెడేక్. ఇప్పుడు థింగ్ ఈస్ నాకు ఒక డౌట్ ఉంది, నేను ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుని ఉన్నా 4 years 50,000 kilometers. జస్ట్ ఇన్ కేస్ ఈ ఆర్ఆర్ యూనిటే కాజ్ అయ్యండి అది రీప్లేస్మెంట్ అయ్యిద్దా లేదా, వారంటీలో క్లెయిమ్ అయిపోతే మంచిది, ఖర్చు ఉండదు, అవ్వకపోతే అది ఇంకొక 2-3 వేలు పోయా బుస్. సో ఇది వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అసలు. నేను ఇప్పటిదాకా నాకు యాక్చువల్లీ నిన్న ఇంకొకరు తోడున్నారు కాబట్టి మేనేజ్ అయింది. ఇమాజిన్ చేసుకోండి, నేను గాలి తిరుగుడు ఒంటరిగానే తిరుగుతాను మెజారిటీ ఆఫ్ ద టైం, సోలోగానే వెళ్తా. అట్లా సోలో వెళ్ళిన టైంలో ఎట్ అయ్యి ఉంటే ఇంకా ఆర్ఎస్ఏకి మొత్తం ఫోన్లు చేసుకుని వాడు వచ్చేదాకా వెయిట్ చేసి చేయాల్సి వచ్చేది, లేకుంటే ఇంకెవరైనా హెల్ప్ చేస్తే కొంచెం మెకానిక్ షాప్ దాకా పుష్ చేసుకుంటూ పోవచ్చు. ఇది నించొని తోసుకుంటూ పోయేది అనేది అంత ఉత్తమ అట్లే బిగిలి చెప్తున్నా, బండి మామూలు బరువు లేదు, నిన్న తోస్తే అర్థమైంది. బాబా సో అదనమాట జరిగింది. సో లెట్స్ సీ, చూద్దాం. అదే ఏం డ్రైవింగ్ ఉన్నారు, బాగా తోలుతున్నారు, వెరీ గుడ్ డ్రైవింగ్. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. మామూలుగా లేడీస్ డ్రైవింగ్ పక్కకు పోవాలి, అమ్మో వాళ్ళు ముందు పోవద్దు అంటారు కదా, జెంట్స్ కూడా చాలామంది ఏమంత గ్రేట్గా తోలట్లే ఈ మధ్య, వాళ్ళు కూడా అడ్డదిడ్డంగా తిప్పేస్తున్నారు. ఎవరిని ఎవరం బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ జెండర్తో. సో యా, ఇంకొకటి అది గూగుల్ మ్యాప్స్ అనుకుంటా కాదు, 360 కెమెరా ఏదో పెట్టుకొని తిరుగుతుంది. ఓకే, కమ్ టు ద పాయింట్. నేను ఇది 20,000 అప్పుడు ఆ టైంలో సర్వీస్ చేయించుకున్నా. సో ఇప్పుడు వచ్చేసి ఓడో ఇస్ లైక్ 20,888. ఏమైందంటే ఈ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, నేను ఇది ఇన్స్టాల్ చేయించా బయట. సో నిన్న మాకు ఒక రేజ్ అయిన ఇంకో డౌట్, ఒకవేళ ఫాగ్ ల్యాంప్స్ ఏమైనా కాజ్ చేస్తుందా, ఏదైనా వైరింగ్ కూడా కరెక్ట్గా అవ్వలేదేమో, అంటే కరెక్ట్గా ఇవ్వాలి కదా వాళ్ళు కూడా పాయింట్స్, బ్యాటరీ డ్రైన్ చేసేస్తుందేమో, డైరెక్ట్ ఓన్లీ బ్యాటరీకి ఉందేమో. బట్ ఇవి యూజ్ చేయట్లేదు, యూజ్ చేయకపోతే పవర్ కన్సంప్షన్ ఉండకూడదు కదా. మళ్ళీ అవి ఏమి బాగా పెద్ద కూడా కాదు, 60 watts ఎల్ఈడీసే కదా, 60 watts, ఎక్కువ కెపాసిటీ కూడా కాదు. సో 60 watts దానికి మరీ ఇంత ఇష్యూ అవుతుందా అని ఒక డౌట్ నాకు. నాకు తెలిసి ఇంకా బ్యాటరీ రీఛార్జ్ కావట్లేదు, బైక్లోనే ఉంది ఏదో ప్రాబ్లం. హోప్ఫుల్లీ కొంచెం సర్వీస్ సెంటర్కి పోతే ఐ విల్ హ్యావ్ అ బెటర్ క్లారిటీ. సర్వీస్ సెంటర్ దాకా ఇబ్బంది పెట్టకుండా పద. ఇది ఒకటి చూసా, ఓ మై గాడ్ వాట్ ఈస్ దిస్ మ్యాన్, క్రేన్ ఏంద్రా రోడ్లోకి తెచ్చిపెట్టారు. ఓర్ని నేను యాక్చువల్లీ రోడ్లో 9 o'clockకి వచ్చి చాలా టైం అయిపోయింది.
నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా ఇంత ట్రాఫిక్ లేదు. టూ మచ్ ఇది, చాలా పెరిగిపోయింది. ఇంకొకటి నేను నిన్న రియలైజ్ అయ్యా, హారన్ కావాలన్నా, లైట్ కావాలన్నా, ఇన్స్ట్రుమెంట్ది కావాలన్నా, ఆఖరికి ఇండికేటర్స్ పని చేయాలన్నా ఓన్లీ ఇంజిన్ ఆన్ ఉంటే సరిపోదు. బ్యాటరీలో కొంచెం అంటే కొంచెమైనా ఛార్జ్ అనేది ఉండాలి. అసలు ఆ కొంచెం ఛార్జ్ కూడా లేకపోతే బ్యాటరీలో ట్రస్ట్ మీ అస్సలు పనిచేయదు. అంటే ఇవి డైరెక్ట్ బ్యాటరీకే, ఇంకా వీటిలోంచి వచ్చే ఎనర్జీ. అంటే యూజ్ చేసే ప్రాబ్లం లేదు, బట్ యూజ్ చేసిన ఛార్జ్ ఏదైతే ఉందో లైక్ పవర్, అది మళ్ళీ రీఛార్జ్ అవ్వాలి. నాకు ఇక్కడ రీఛార్జ్ అవ్వలేదు కాబట్టి ఆగిపోయింది ఇంకా కంప్లీట్గా. నేనున్న సర్కిల్లో అయితే ఎవరు చెప్పలేదు ఆర్ఆర్ యూనిట్ నాకు పోయిందని ఇన్నేళ్ళలో. నాది కొన్ని 2 years అయింది, బట్ నాది అంటే నేను అనుకుంటున్నాను, నేను అజ్యూమ్ చేస్తున్నా, అది పోయిందని చెప్పట్లే. వాడికి పోయి వాడు చెప్తే దాని ప్రకారం చెప్తా. నెట్లో గూగుల్ తల్లి, యూట్యూబ్ మా అమ్మ చెప్పింది అయితే అదే. అరే ఎవర్రా మీదంతా, ఏంట్రా ఈ ట్రాఫిక్, వెళ్ళండ్రా బాబు. హెల్మెట్లు ఉడికిపోతున్నా. పదండి 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 పదండి. రింగ్ రోడ్లో తిరిగి అర్థం కాల. చూద్దాం, ఈరోజే రిజాల్వ్ అయిపోతే బాగుంటుంది. అంటే అప్పటికప్పుడు నా బంద్ చేసి ఇస్తే నాకు హ్యాపీయే. లేదు ప్రాబ్లం రెక్టిఫై అవ్వలేదు, అయ్యాక చూద్దాంలే అంటే చూపిస్తాం. పాసిబుల్ అయితే ఈ వైరింగ్ చూపించేసుకుంటా. ఇంకా అవసరమైతే ఆ ఫాగ్ ల్యాంప్స్ ప్రస్తుతం పీకిచ్చేస్తా ఇంకో చోట. వాడేమైనా నాకు ఆ ఛాన్స్ లేదనిపించింది యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు డైలీ ఇంకా వాళ్ళకి ఇదే జాబ్ కదా, వాళ్ళకి బెటర్ ఐడియా ఉండి ఉంటుంది. చాలా బండ్లపైన ఇన్స్టాల్ చేస్తుంటారు ఇట్లా. సో వాళ్ళు వైరింగ్ కార్డ్ ఏదైనా కన్ఫ్యూజ్ అయ్యి తప్పుగా ఇన్స్టాల్ చేస్తారు అనే మాట లేదు నాకు మనసులో. కరెక్ట్గా చేసి ఉంటాడనే ఫీలింగే ఉంది. కానీ ఎన్నో కొట్టింది నా. ఇంకా ఈ బ్యాటరీ వచ్చే ఇష్యూ ఇట్లా కంటిన్యూ అవుతుండేసరికి చెప్పలేము, తప్పైందేమో అని చెప్పి ఇంకా అదొకటి ఉండిపోయింది మనసులో. ఇక్కడ ఫ్రీ రోడ్డు ఖాళీ లేదు, అక్కడ టోల్ రోడ్డు ఖాళీ లేదు. చూడండి, అబ్బాబ్బాబ్బా, డబ్బులు కట్టి మరీ ఇంత వెయిట్ చేస్తున్నారంటే ఓపికే. అమ్మో ఏంట్రా ట్రాఫిక్. నాకు ఇంకో ఆప్షన్ లేదు. నేను ఐక్య మీదగా దుర్గం చెరువు పైన అట్లా వెళ్ళాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఈ ట్రాఫిక్ కన్నా కూడా నాకు మళ్ళీ బండి ఎక్కడ ఆగిపోతుందా మధ్యలో అనే టెన్షన్ ఎక్కువ ఉంది. ఫ్లైఓవరే జామ్ అయిపోయింది కదరా. డే టైం ఈ ట్రాఫిక్ అంతా ఎత్తుక్కొని వెళ్ళి పనిచేసి గ్రేటే. వీళ్ళంతా ఓపిక ఎక్కువ. నాకు పేషెన్స్ ఎక్కువ కానీ కాదు. నేను ఎంత దూరమైనా పేషెంట్గా తోలగలుగుతా, కానీ ఎక్కువసేపు పేషెంట్గా ట్రాఫిక్లో ఉండలేను. ఐ కాంట్. అండ్ ఇంకొకటి, E20తో చాలా ప్రాబ్లం అయిపోయింది యాక్చువల్లీ ఫ్యూయల్ది, స్పెషలీ మైలేజ్ ఎకానమీ. ఇంతకుముందు అట్లీస్ట్ ఒక 23-24 వచ్చేది. హైవే పోతే బెస్ట్ ఇంకా 25 వచ్చేది. నేనేం సిటీలో అంత రైడ్ చేయలేదు, కానీ మోడరేట్ అనుకోండి, ఒక 80లోనే మెజారిటీ టైం క్రూజ్. చాలా దరిద్రంగా వస్తుంది అబ్బా. నాకు 18 వస్తుంది పర్ లీటర్, లిటరల్ 18 వస్తుంది. మా ఎట్టిగా సిటీలోనే 18 వస్తుంది తెలుసా. అలాంటిది ఇది నార్మల్గానే 18 వస్తుంది. అది నేను ఏమైనా రాంగ్ అయిందా లేదంటే ఏందో తెలియలేదు, కానీ మొన్న మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తే స్పెసిఫిక్గా ఒక 20 వచ్చింది అంతే మ్యాక్స్. అరే ఏంట్రా ఇది అనిపించింది. ఈసారి రైడ్ వెళ్ళినప్పుడు పక్కా మైలేజ్ చూడాలి ఫస్ట్. బండి ఏదో మారింది, ఆర్పిఎం డ్రాప్ అవుతుంది.
బ్యాటరీ ఇస్ గాన్. బ్యాటరీ మళ్ళీ చచ్చిపోయింది. మస్తు దాటేసి ఇక్కడ ఆపుకుందాం. ఇది ఎట్లనే ఆగిపోయింది. చూపిస్తా చూడండి, ఇది బాగుంటుంది. న్యూట్రల్ ఉంది, ఏబిఎస్ ఆఫ్ ఉంది, బ్యాటరీ చూపిస్తుంది కదా, స్టార్ట్ కాదు ఇంకా, టక్ 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 అని కొట్టుకుంటుంది. కొత్త బ్యాటరీ కూడా డౌన్ అయిపోయింది అనుకుంటూనే స్టార్ట్ అయ్యా, పెట్టింది మంచిగా స్పాట్ పెట్టింది. తోసుకుంటే వెళ్ళి ట్రై చేయాలి ఇప్పుడు. నేను రోడ్ సైడ్ అసిస్టెన్స్ రిక్వెస్ట్ చేయాలి. సరే పట్టు తోద్దాం. నిన్ను కూడా తోస్తే పని చేసింది. సో ఇది మా కష్టాలు అమ్మా. మా మూడు తెలుగు కొరకు 3 నొక్కండి. అత్యవసర అసిస్టెన్స్. వాట్సాప్ వద్దు, కాలే. రెండు. ఐ నీడ్ టు టాక్ టు యువర్ ప్రతినిధి. త్వరగా లైన్లోకి రండి బాబోయ్. అయ్యా బాబోయ్, ఇదంతా ల్యాగ్. A few moments later. హలో హలో, హాయ్ సార్. 2000 years later. Fine, I'll just check it and I'll let you know. Yeah, thank you. No, please don't. If it is something chargeable like 2000, I'm really hardly 2 kilometers away from the service center. I'll try to figure it out just in case if it's not there. Yeah, okay. టైంకి ఎవడు ఎత్తి సావడు. ఎట్లా ఇప్పుడు ఓపెన్ చేద్దాం. బెస్ట్ థింగ్ ఐ క్యాన్ డూ ఇస్ బుక్ అండ్ ఊబర్. వాడిని పుష్ చేయమందాం, లేకుంటే అడిగి నా బైక్ ఇచ్చి నేను పుష్ చేయాలి. సో నా దరిద్రం, నేనేదో ఒకటి ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్నా కానీ ఆర్ఎస్ఏ ఉందా లేదా దాంట్లో నాకు క్లారిటీ రాలే. సో రోడ్ సైడ్ అసిస్టెంట్ కోసం కాల్ చేస్తే వాడు ఏమన్నాడంటే, సో ఐఎమ్ నియర్ ఐకియా అనమాట. దిస్ ఇస్ ఐకియా. సో ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ సర్వీస్ సెంటర్కి 2 kilometers ఉంది. టో చేయడానికి 2300 చేంజ్ అవుద్దన్నాడు. దరిద్రం. క్యాన్సిల్ చేశాను, అది ఎందుకులే అని చెప్పి. సో వాట్ ఐ డిడ్ ఇస్ ఐ ఓపెన్డ్ ఊబర్, ఐ బుక్డ్ అ బైక్. సో బైక్ వాడు వస్తే ఇంకా ఆడిని రిక్వెస్ట్ చేసుకోవాలన్నమాట. అబ్బా వీడు క్యాన్సిల్ చేశాడు. వాడు మంచిగా MT 15 ఉండే, తోయగలిగేవాడు కూడా, తోయాల్సి వచ్చి ఉంటే. సర్లే వెయిట్ చేద్దాం. 100%. అబ్బా 1.8 అంట. ఇది ఏంటి, రెడ్ హీరో HF డీలక్స్ అంట. ఏం చేయమంటారు, ఏదో వచ్చింది కాల్. 1 eternity later. ఓకే, ఐ గాట్ 1 TVS జూపిటర్. పోనీ ఏం పర్లేదు. హలో అన్న, మీరు నాకు కనిపించారు, కొంచెం ఇటు రండి అన్న, ఐకియా పక్కకి. అన్న ఒక ప్రాబ్లము, ఒక మాట. అది నా బైక్, ఒక నిమిషం. అదేమైందంటే బ్యాటరీ డౌన్ అయిపోయింది. 2 kilometers సర్వీస్ సెంటర్ ఉంది, అక్కడ దాకా పుష్ చేయాలి దాన్ని.
మీరు పుష్ చేయగలుగుతారా లేకుంటే మీరు దాని మీద కూర్చొని? నేను పుష్ చేస్తా. రాయదుర్గ్ బ్రిడ్జ్ ఉందా? అది రాయదుర్గ్ అంటున్నా, దుర్గం చెరువు. దుర్గం చెరువు బ్రిడ్జ్ దాటగానే కింద పక్క ఉంది. ఇది మీరు నెట్లేరు, ఇది బరువు ఉంటుంది. 100% అవుతుంది అన్న. ఎందుకు వద్దన్న, ఆగిపోయింది, పుష్ చేస్తున్నా అంటే అయిపోద్ది. ఏమేంటి ఇస్తాను, అర్థమేం లే అన్న. అయ్యో, లొకేషన్ పెట్టా మీకు అర్థం కావాలని. సో దిస్ గైస్ నేమ్ ఈస్ చింటా. పాపం హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఏ టీవీఎస్, కమాన్, యూ కెన్ డూ దిస్. అయ్యా, అసలు ఎంత స్టంట్ దీని ఒక్కదానికి. వెరీ సాడ్ పాయింట్. పాపం భయ్య హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాడు. లక్కీగా జూపిటర్ అయితే దొరికింది ఫర్ టైమింగ్. అరే ఓవర్టేక్ చేయకుండా మీకు దండం పెడతాను. క్రేజీ ఎక్స్పెరిమెంట్ ఈరోజు అసలు. ఏం కాదు పా అన్న, తోస్తే ఏమైనా అంటాడన్నా? అవునా, పోనీ నేను ఎట్టుకొని వస్తా, అది పట్టుకోగలుగుతా. అందులో మనం తీసుకెళ్దాం, నేను ఎట్టుకొని వస్తా పద. ఇది బరువు ఉంటుందిలే, మళ్ళీ ఎందుకు రిస్క్ పడితే ఇష్యూ. సరే. వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇది. ఒక అందుకు ఎక్స్పీరియన్సే, కానీ మనం ట్రాఫిక్ ఆపి తోయాలి ఇప్పుడు. అమ్మా, ట్రాఫిక్తో పాటు తోయడం చాలా డిఫికల్ట్. నాకు అడ్డు రాకండి బ్రో. భయ్యకి ఫైన్ వేస్తారేమో అని భయమే ఎక్కువ ఉంది, అందుకని తోయని లేదు. సర్లే, ఏదో ఒకటి. లక్కీగా ఒప్పుకున్నాడు అట్లీస్ట్. అమ్మ తోసేసారా నేను. చింత, వేర్ ఆర్ యు బాయ్? అయ్యో, ఎన్ని ఎక్స్పర్ట్లు రా నైనా. నేను చెప్తున్నా కదా, ఇక్కడ వేడికి దాన్ని నెట్టిన కొంచెం దూరంకి అమ్మ అనిపించింది నాకు. అయ్యో బాబాయ్, లెఫ్ట్ వెళ్ళకు బాబు, ఆగా 2 kilometers లిటరలీ. 2 kilometers వచ్చేస్తుంటే అయిపోయేది. అమ్మా, నా పని అయిపోయింది. సగం ఎండ, తోడు ట్రాఫిక్ హీట్. అసలు వీళ్ళ డ్రైవింగ్ వెళ్తూ ఉంటే అర్థం కాలేదు, కానీ ఆగి పుష్ చేయాల్సి వస్తున్నప్పుడు వామో. కానీ ఆర్ఎస్ఏ తొక్కలోది 2500 అంట. ఓ భయ్యా, నువ్వు బ్రేక్ లేకు, నా కాలుంది. అయ్యో, బ్రేక్ వేసేస్తున్నాడు ఈయన. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఈ రోడ్డుల్లో ఇట్లా తిరుగుతా అని చెప్పి. అయ్యో, పెద్ద బండి కొంటే సరిపోదు, దాన్ని పుష్ చేసేంత ఎనర్జీ కావాలి. సర్లే, ఆయనకి మంచి ఎక్స్పీరియన్స్. అబ్బా, తోలలేదు కానీ తోలేడు. చెప్దాం బ్రో, కింద వెళ్ళిపోవాలి. ఓకే, కింద అదిగో నీకు అక్కడ రూట్ పెట్టాను ఫోన్లో, అట్టే వెళ్ళాలి. మూవ్ అయిపోండి చెప్తా.
లెఫ్ట్ వెళ్ళన్నా, లెఫ్ట్ వెళ్ళు, లెఫ్ట్ అటు వెళ్ళండి. అమ్మా అన్న ఆగిపో. అయ్యో రోడ్డు మధ్యలో కాదన్నా, పక్కన ఆగన్నా. అది చూద్దాం. దాటేసాము, వెనకని ఇక్కడనే ఉంది. లేదు ఇక్కడనే ఉంది, వెళ్ళిపోతా ఇట్లా. భయ్యానే హెల్ప్ చేశాడు పాపం, చాలా మంచోడు, చాలా దూరం హెల్ప్ చేశాడు. ఎంత అన్నా ఏంటి? థ్యాంక్స్ అన్న, హెల్ప్ చేసావు అసలు కరెక్ట్ టైంలో. ఒప్పుకోరు అనుకున్నా కానీ రిక్వెస్ట్ చేద్దాంలే అని అడిగా, ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ. అయిపోయిందన్న. అయ్యో కమాన్ రాగష్, వీఆర్ జస్ట్ 300 meters అవే. స్టంట్లోకి స్టంట్ అయిపోయింది ఈరోజు. అమ్మ ఆర్ఎస్ఏ రెన్యూవల్ గైస్ చెప్తున్నా, ఎవరికైనా లేకపోతే అది రెన్యూవల్ చేయించుకోండి, చాలా ఉపయోగపడుతుంది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్కి ఎస్పెషల్లీ. అమ్మ డౌన్ హిల్ వస్తే అయిపోద్ది నాకు, కొంచెం దూరం ఓర్చుకొని దొబ్బరా. అయ్యయ్యో దమ్ము వచ్చేస్తుంది అసలు, జోక్స్ కాదు. పాపం ఆయన ఎవడో ఒప్పుకున్నాడు. $300 తీసుకున్నాడు కానీ పోతే పోయింది 300. చాలా హెల్ప్ చేశాడు, ఓపిక్గా వచ్చాడు ఎంతసేపు. అయ్యో నెట్రా రే, నెట్టు అయ్యో మహాన్. ఆడ నెట్టా ఇది దాటేసి ముందుకు వెళ్ళిపోయాం, ఆడ నుంచి నెట్ కొట్టొచ్చా. అమ్మ स्टार्ट नहीं हो रहा भैया, बैटरी डाउन है, स्टार्ट मत करो बोल रहा हूँ. अम्मा 90 minutes ఫిక్స్ అంట. అమ్మో అయిపోయింది, అల్లాడిచ్చేసింది.